హలో అండి. ఇవాల్టి వీడియోలో అయితే నేను రాగి పిండితో 2 రకాల వడలనైతే చేసి చూపిస్తాను. చూసి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో. ఒకటైతే కారంగా, కొంతమంది కారం ఇష్టం లేకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే స్వీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఎంత రాగిపిండి కావాలో అంత రాగిపిండిని అయితే ఇలా ఒక దాంట్లోకి వెడల్పాటి గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇందులో నేను ఫస్ట్ కారంతో తయారు చేస్తున్నాను, అందుకే సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అయితే యాడ్ చేశాను. జీలకర్ర ప్లేస్లో మీరు సోంపు తీసుకోకూడదండి, ఇలా జీలకర్ర తీసుకుంటేనే బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే కచ్చాపచ్చాగా పట్టుకొని తీసుకున్నాను. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అవి ఫ్లెక్స్ ఉంటాయి కదా అండి, ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు అనమాట. దాని తర్వాత కరివేపాకుని ఈ విధంగా కొంచెం అంటే కట్ చేసైనా వేసుకోవచ్చు అనమాట. సన్నగా అట్లా చేతితో తుంచుకొనైనా వేసుకోవచ్చు. దాని తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పును అయితే వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ. ఇందులో హాట్ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ వాటరే కొంచెంగా పోసుకుంటూ వడపిండిలాగా కలుపుకోవాలన్నమాట. అయితే ఇందులో శనగపప్పు వేసుకోవడం మీ ఆప్షనల్ అనమాట, కానీ వేసుకుంటే మాత్రం టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ఈ విధంగా అయితే నేను వేసాను. ఇంకా ఈ విధంగా వాటర్ పోసుకుంటూ మనం చూసుకుంటూ కొంచెం మనం వడపిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా పిండిని కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని నానబెట్టేసుకుందాం. నేను ఈ విధంగా ప్లేట్ని అయితే పెట్టాను. మీరు తడి కర్చీఫ్నైనా పిండి అనేది ఆరిపోకుండా దాని మీద తడి కర్చీఫ్ అయినా మీరు పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత మనమైతే ఈ విధంగా బాండిల్ పెట్టేసి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పోసేసి మనం వడలనైతే వేసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది మనకి ఎక్కువగా అయితే వేడిగా ఉండకూడదనమాట. మీడియంగా కాగిన తర్వాతే మనం వడలు వేసుకుంటే అవి లోపల అండ్ బయట రెండు బాగా కుక్ అవుతాయి. లేకపోతే పైన మాత్రమే మనకి కలర్ వచ్చేసి లోపల పిండిగా ఉంటుందన్నమాట. అలా తిన్నప్పుడు పిల్లలకి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆయిల్ కనుక వేడైతే మీరు ఇంకొంచెం ఆయిల్ అయినా యాడ్ చేయండి, లేకపోతే కొంచెం సేపు మీరు గ్యాస్ అనేది స్టవ్ కట్టేస్తే ఆ ఆయిల్ అనేది మీకు చల్లారుతుంది అనమాట. ఇప్పుడు మన పిండిని అయితే ఈ విధంగా వడ షేప్లో చేసుకొని చూడండి, ఇలాగా వేసుకున్నాం అనుకోండి. ఇలాగా ఆయిల్ ఎక్కువ కాగలేదు కాబట్టి లోపల కూడా కుక్ అయ్యి పైన మంచి కలర్ వస్తాయన్నమాట. ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసుకోండి, మంచి కలర్తో పాటు లోపల కూడా కుక్ అయ్యి పిల్లలకు కూడా కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది. ఇక వీటిని అయితే ఇటువల్ల కాల్చుకొని మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుంటే మనకైతే ఒక రకం రాగి పిండితో వడలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా తర్వాత వీడియోలో నేను మీకు స్వీట్ అంటే చక్కెర వేసి లేదా బెల్లం వేసి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ అయితే చూపిస్తాను, అది కూడా చూడండి. మీకు ఇష్టమైతే స్వీట్ కానీ హాట్ కానీ, అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలా మీకు ఏది ఇష్టం వస్తే అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకైతే ఈ వడలు అయితే రెడీ అయిపోయాయి కదా, ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. చూశారు కదా కారంతో ఎలా చేయాలో. ఇప్పుడు స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ చక్కెర తీసుకుంటున్నాను, కావాలి అంటే మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 2 కప్పుల దాకా చక్కెర అయితే తీసుకొని దీన్ని కరగడానికి అయితే నేను కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. వన్స్ కరిగిన తర్వాత ఇప్పుడు నేను అదే కప్పుతో అయితే రాగిపిండి తీసుకుంటున్నాను. నాకైతే మొత్తం 5.5 అయితే కప్పులు అయితే పట్టాయన్నమాట పిండి. ఒక 2 కప్పుల చక్కెరకి 5.5 కప్పుల రాగిపిండి అయితే పట్టిందనమాట. అయితే నేను ఫస్ట్ 4 కప్పులు తీసుకొని కలిపి
మళ్ళీ ఎట్లా పిండి గట్టిగా వచ్చిందా లేదా లూజ్గా వచ్చిందని చూసి పిండి అయితే నాకు చాలా లూజ్గా వచ్చిందండి. అందుకని చెప్పేసి ఇలాగ ఉంది వడలు రావు కదా అని చెప్పేసి మళ్ళీ అయితే 1.5 కప్పు అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇలా ఫస్ట్ 1 కప్పు యాడ్ చేసి తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. వన్స్ మళ్ళీ మనకి పిండి అనేది చాలా గట్టిగా అయిందనుకోండి, ఇవి చక్కెర కోసం చేస్తున్నాం కదా, మళ్ళీ మనకు తీపి అనేది సరిపోదన్నమాట. అందుకని చెప్పేసి కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ 1 కప్పు వేసినా కూడా సరిపోలేదన్నమాట నాకు. ఇంకా కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి దాని తర్వాత ఇలాగ పచ్చిశనగపప్పు ఉన్నాయి కాబట్టి నేనైతే వేసాను అనమాట. ఇన్ కేస్ మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోదు, అది మీ ఇష్టం. అలాగే నాకైతే చక్కెర అంటే కరగడానికి నాకు టైం పట్టింది. మీరు ఇలా చక్కెర బదులు చక్కెర పౌడర్ ఉంటుంది కదా, అలా మిక్సీలో కొట్టుకొనైనా వేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు బెల్లం కావాలంటే బెల్లం అయినా తీసుకోవచ్చండి. ఇలాగ పిండిలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ అయితే చూపించాను కదా వీడియోలో, అలాగైతే మనం వడలు వేసుకోవడమే. ఇంకా చూడండి, ఇంత కలిపినా కూడా నాకు ఇంకా కొంచెం ఏదో గట్టిగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇలా మళ్ళీ ఇంకొక కప్ అయితే యాడ్ చేశాను. మొత్తం 6 కప్పుల దాకా అయితే నాకైతే పడిందండి. ఇక్కడ 5.5-6 కప్పులు అయితే పడిందనమాట నాకైతే ఇక్కడ పిండి అయితే. ఇంకా ఈ విధంగా అంతా కలుపుకునే తర్వాత ఇంకా నేను ఫైనల్గా ఇదైతే నానబెట్టేసేయచ్చు, లేదంటే మనం అప్పటికప్పుడు అలాగైనా చేసుకోవచ్చు అనమాట. దాంట్లో నానబెట్టాలి అనేది అయితే ఉండదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా వడలు అయితే వేసేసుకోవడమే అండి. నేనైతే ముందు కారం వడలు వేసాను కదా అండి, అదే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మనకైతే అందులో కారం వేశారు కదా, నూనెలో కారం ఉండదా, మళ్ళీ ఇవి కూడా కారం రావా అని అనుకోవచ్చు. కానీ అలా ఏం రాదండి. అలా కారం టేస్ట్ అయితే ఈ తీపి వడలకైతే తగలదనమాట. నేను ఇంకైతే ఈ విధంగా వేసేసి మొత్తం అంటే కొంచెం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి అంతా కాలాలి కాబట్టి వడలు అనేది ఎక్కువ వేసుకోకుండా బాండిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని మనం వీటిని కూడా 2 వైపులా బాగా కాల్చుకొని మనమైతే తీసేసుకుంటే మనకి చక్కెర వడలు కూడా రాగి పిండితో హెల్దీగా తయారైపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే చాలామంది మా వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.